చాలామంది ఇప్పుడు మా సైడ్ అయినా సరే, లేదు ఫిలిం సైడ్ లేని వాళ్ళైనా సరే, వాళ్ళకి థాట్స్ ఉంటాయి. బట్ మీలాగా పబ్లిష్ చేయాలి, ఒక రాసి రిటర్న్ ఫార్మాట్లో రాసి పబ్లిష్ చేయాలి అనే దాకా వాళ్ళు అంటే థాట్ ఉన్నా సరే ఆ ఎఫర్ట్స్ పెట్టలేరు, జస్ట్ బికాజ్ వాళ్ళకు ఒక ప్రాపర్ డైరెక్షన్ తెలియక. ట్రూ. సో ఇనీషియల్గా మీ స్టార్టింగ్ బుక్లో కూడా ఆబ్వియస్లీ మీకు డైరెక్షన్ తెలిసి ఉండదు. దీన్ని నేను ఎక్కడ పబ్లిష్ చేయాలి, ఏం చేయాలి, దీని కాపీరైట్స్ ఎక్కడ తీసుకోవాలి. సో ఇలా ఒక కొత్తగా స్టార్ట్అప్ చేస్తున్న వాళ్ళు, బుక్ నేను రాయాలి అన్న గోల్ పెట్టుకున్న వాళ్ళు, ఆ ఇంటెన్షన్తో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే డైరెక్షన్ ఏంటి? సో డైరెక్షన్ అనేది సో అంటారు కదా, మేనిఫెస్టేషన్ ఈస్ ద బిగ్గెస్ట్ పవర్ ఆఫ్ ద యూనివర్స్. ఓకే. సో మేనిఫెస్ట్ చేయాలి ఫస్ట్. ఏంటి అంటే, అరే నాకు కూడా ఇది చేయాలని ఉంది, ఇది రైట్ రాసి ఒకటి పబ్లిష్ చేయాలని ఉంది. సో ఇవాళ రేపు ఎంత స్మార్ట్ అయిపోయింది అంటే, నీ మేనిఫెస్టేషన్ ని అదే గైడ్ చేస్తుంది. సో నువ్వు సెర్చ్ చేసావు అనుకో, హౌ టు బికమ్ ఏ రైటర్ అని, చాలు నెక్స్ట్ డే నుంచి నీకు ఫీడ్ వస్తుంది. నువ్వు కన్సిస్టెంట్ గా ఫీడ్ ని పర్సీవ్ చేయి, అప్పుడు నీకు ఒక 2-3 పబ్లిషర్స్ ఆర్ 4 పబ్లిషర్స్ తెలుస్తారు. రైట్. సో ఫస్ట్ నువ్వేం చేస్తావు, ఒక మాన్యుస్క్రిప్ట్ ఎట్లా రాయాలి అనేది తెలుసుకుంటావు. ఏది సార్? ఒక మాన్యుస్క్రిప్ట్ ఇస్ మీ బౌండ్ స్క్రిప్ట్ అని మీరు అంటారు. ఓకే. ఫిలిం టర్మినాలజీలో బౌండ్ స్క్రిప్ట్, రిటర్న్ టర్మినాలజీలో బుక్ పబ్లిష్ చేయడానికి మాన్యుస్క్రిప్ట్ ఈస్ వాట్? ఫస్ట్ సేమ్ రూల్స్. ఫస్ట్ ప్లాగరిజం ఉండకూడదు, ఇట్ షుడ్ నాట్ బి ఎ కాపీ ఆఫ్ సమ్వన్ ఎల్స్. సో ఒక ఆర్టిస్ట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ ఫార్మాట్ ఆఫ్ ఆర్టిస్ట్ కానీ ఫస్ట్ జెన్యూన్ ఇంటెన్షన్ ఏమి ఉండాలి అంటే, ఎంత టైం అయినా పట్టని, నువ్వు ఒకరి వర్క్ ని స్టీల్ చేయొద్దు. రైట్. ఒకరి థాట్ ని యాజ్ ఇట్ ఈస్ కాపీ చేయొద్దు. అది ఫస్ట్ నిన్ను ప్యూరిఫై చేసుకోవడం అనమాట. అంతే. సో ఒక మాన్యుస్క్రిప్ట్ రెడీ చేయడానికి పెద్ద రాకెట్ సైన్స్ అవసరం లేదు ఇప్పుడున్న టెక్నాలజీలో. నీ కాన్సెప్ట్ ఏంటి? రైట్. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ అన్ ఆంథ్రాలజీ. లేకపోతే నువ్వు ఒక నావెల్ ఫార్మాట్ ఒకటే స్టోరీ రాస్తావా, పోయిటరీ రాస్తావా, ఫిక్షన్ రాస్తావా, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో ఫస్ట్ జానర్, అగైన్ ఏ జానర్ లో బుక్ రాద్దాం అనుకుంటున్నావు? అదే. రైట్. ఓకే. సో ఏ జానర్ లో బుక్ రాద్దాం అనుకుంటున్నావు, అండ్ బేసిక్ గా ఎంత టైం అనుకుంటున్నావు దానికి. ఓకే. రైట్. సో ఇది కూర్చొని వరుసగా ఎవ్రీ డే రాసేసి 1 month లో కంప్లీట్ చేసే ప్రాసెస్ కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ బిట్వీన్ మీ ఫెల్ట్ నాకు 6 to 7 months పట్టింది. 6 to 7 months ఏంటి, ఐఎమ్ నాట్ కంటిన్యూస్లీ రైటింగ్. ఓకే. బట్ టైం తీసుకుంటా, టైం ఇంటర్వెల్. జానర్ అనుకున్నాను, అడల్ట్ ఫిక్షన్, సెల్ఫ్ హీలింగ్. రైట్. దీంట్లో ఎక్కడ ఆర్టిఫిషియాలిటీ ఉండద్దు, అండ్ దీంట్లో అడ్రస్ చేసే ప్రాబ్లమ్స్ అన్ని రియల్ గా జరుగుతున్నగా సొసైటీలో రెలవెంట్ గా ఉండాలి. దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి, మళ్ళీ ఒక ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. నాకు బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మై ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ షారూక్ ఖాన్ 15 years బ్యాక్ ఆటోబయోగ్రఫీ స్టార్ట్ చేశారు. ఇప్పటికే కంప్లీట్ చేయలేకపోతున్నారు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అంతకన్నా పెద్ద ఈవెంట్ అయిపోతుంది నా లైఫ్ లో. రైట్. సో అది బిగ్గర్ స్కేల్లో. నువ్వు ఒక బర్డింగ్ రైటర్ గా ఒక చిన్న బౌండరీ పెట్టుకొని, నీ జానర్ ఏంటి, నువ్వు ఎంత స్పాన్ లో రాద్దాం అనుకుంటున్నావు, ఫిక్స్ అయి ఉండాలి. నీ థాట్ ప్రాసెస్ ఏంటి అనుకొని అది చాలా రఫ్ గా రాసుకో. అండ్ లక్కీ యు ఆర్, గ్రామర్ అవసరం లేదు ఇప్పుడు. యూ డోంట్ నీడ్ టు హ్యావ్, లైక్ ఇంట్లోనే ట్యూషన్, ఇంట్లోనూ అన్ని ఉన్నాయి. జస్ట్ స్టార్ట్ గివింగ్ ప్రాంప్ట్, అండ్ హ్యాపీగా నీకు మాన్యుస్క్రిప్ట్ రెడీ అయ్యాక 3-4 ఆ జానర్ కి తగ్గట్టు ఎవరు పబ్లిష్ చేస్తున్నారు వాళ్ళకి జస్ట్ పబ్లిషర్స్ కి ఆన్లైన్ లో లాట్ ఆఫ్ ఇన్స్టా పేజెస్ ఉన్నాయి, లింక్డ్ఇన్ పేజెస్ ఉన్నాయి. ఎవ్రీవన్ ఈజ్ అవైలబుల్ దేర్. సింపుల్. నువ్వు ఇవాళ అది సెర్చ్ చేస్తే నెక్స్ట్ డే నుంచి నీకు అదే ఫీడ్ వస్తుంది. ఆ ఫీడ్ ని నువ్వు కన్సిస్టెంట్ గా ఫాలో అయిపోయి ఒక బేసిక్ క్రాస్ చెక్, వాళ్ళు ఎంతవరకు జెన్యూన్ ఉన్నారో ఏంటో. ఇవాళ రేపు చాలా టూల్స్ ఉన్నాయి, వాటికి కూడా కామెంట్స్ చూస్తే తెలిసిపోద్ది. వాళ్ళని తిడుతున్నారా, వాళ్ళని ప్రైజ్ చేస్తున్నారా అంటే నీకు వ్యాలిడేషన్ వస్తుంది. యూ మెయిల్ దెమ్, దే విల్ ఆస్క్ యువర్ ఫస్ట్ బేసిక్ కంప్లీట్ మాన్యుస్క్రిప్ట్. ఎవరు అడగరు, అడిగినా ఇవ్వద్దు కూడా. బేసిక్ సినాప్సిస్ అడుగుతారు. ఆ సినాప్సిస్ ఇచ్చాక నాకు 2-3 weeks లో మీకు కన్ఫర్మేషన్ వచ్చేస్తే యూ విల్ స్టార్ట్ సెండింగ్ ద మెయిల్. అండ్ 1 month పడుతుంది పబ్లిషింగ్ ప్రాసెస్, ఒక 1 month 2 months పడుతుంది. అండ్ ఇక్కడే చాలా మంది ఇప్పుడు ఫస్ట్ ఫిలిం తోటే బ్లాక్ బాస్టర్ ఎట్లా కొడదామని ఇంప్రాక్టికల్ అయిపోతుందో, అది బై యాక్సిడెంట్ అయితే హ్యాపీ. బట్ ఫస్ట్ బుక్కే నేను ది బెస్ట్ పబ్లిషర్ కి ఇవ్వాలి అని కాకుండా యూ కెన్ స్టార్ట్ డూయింగ్ ఆ ప్రాసెస్ లో నువ్వు నేర్చుకుంటావు. బట్ వెరీ ఈజీ అండి, టెక్నాలజీ ఇన్ ప్లేస్. అసలు రాసే ప్రాసెస్ ఈజీ అయిపోయాక పబ్లిషింగ్ ప్రాసెసింగ్ ఎంతసేపు? అబ్సల్యూట్లీ. బట్ లేదు సార్, అంటే ఇలా బుక్ నీ దాకా మా దాకా రావాలి అంటే కొంతమందికి అసలు ఏం చేస్తారా, ఇప్పుడు నాకే ఉంది సార్, నాకే చాలా కన్ఫ్యూజన్.
ఎట్లా పబ్లిష్ చేస్తారు? అంతే, అంటే ఫస్ట్ స్టెప్ ఇస్ ఆల్వేస్ సో కాంప్లెక్స్. ఓకే, వన్స్ ఆ ఫస్ట్ స్టెప్ వేసాక ఇంత సింపుల్ అనిపిస్తుంది. సో సేమ్ నాకు కూడా అదే జరిగింది. నేను ది పోయట్రీ బుక్ రాసేటప్పుడు ఇట్ వాజ్ వన్ ఇన్స్టాగ్రామ్ ఫీడ్ విచ్ ఐ గాట్. 21 days 21 poems ఛాలెంజ్ అన్నారు. సో నేను బై డిఫాల్ట్ ఎవ్రీడే ఏదో రాస్తూ ఉంటా. ఓకే, ఎప్పుడు పబ్లిష్ చేద్దామనే రైటర్స్ ఉండే ప్రాబ్లం అదే అనుకుంటా సార్. రోజుకి ఏదో ఒకటి మల్టిపుల్ థాట్స్ వస్తాయి. మరి ఈ బుక్ కి ఎలా స్టిక్ అయ్యి ఉండే సార్ మరి 6 months? ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అడిగితే ఐ కాన్స్టెంట్లీ రైట్ ఇన్ మై మైండ్. ఓకే, ఐ కాన్స్టెంట్లీ రైట్ ఇన్ మై మైండ్. అది గుర్తుపెట్టుకోవడం పెద్ద టాస్క్. అండ్ సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ యూ లూజ్ యువర్ థాట్స్ వెన్ యూ డోంట్ కీప్ ఇట్ ఆన్ పేపర్. ఓకే, అండ్ ఇప్పుడు అవును సార్, యా డైరీని ఫోన్ నోట్స్ రిప్లేస్ చేసింది. నీకు థాట్ వచ్చింది, నోట్స్ లో దాని బుల్లెట్ పాయింట్ పెట్టుకో. ఓకే, ఒక 3 hours జర్నీ ఉంది, మొబైల్ డీటాక్స్ చేయి. మొబైల్ డీటాక్స్ చేసి ఆర్ చేయకు, ఇన్స్పిరేషన్ ఏదో మంచి హెడ్సెట్ పెట్టుకొని సాంగ్ పెట్టుకో, ఆ నోట్స్ ఓపెన్ చేయి. ఆ రోజు నువ్వు ఏం రాద్దాం అనుకున్నావు, ఒక థ్రిల్లర్ జానర్ రాద్దాం అనుకున్నావు కదా, స్టార్ట్ డెవలపింగ్ దట్ పాయింట్. ఓకే, సింపుల్. సో నీకు బేసిక్ ఏంటంటే